నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా మైత్రి ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఇక వార్తల వివరాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాగా, అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు సత్కరించి వివిధ రంగాలలో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తుందన్నారు. హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు ఐకమత్యంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మనకున్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కుల్ని ఎవరు కూడా భంగం కలిగించే విధంగా వ్యవహరించకుండా ఏ ప్రభుత్వమైనా అటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రజలందరూ ఐక్యంగా మనం ఈరోజు భారత స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి, మన రాష్ట్ర ప్రగతికి, దేశ ప్రగతికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశలో మనం ఈరోజు మరొక ప్రతిజ్ఞ చేసి స్వాతంత్ర ఫలాలు అందరికీ క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ దిశలో మన ప్రయత్నం కొనసాగాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సుబ్బారెడ్డి, మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిఫ్ కోర్టు ఆవరణలో జడ్జి దుర్గం గణేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ తదితరులు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్, సహకార సంఘం చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అందుతాయని, అందరూ కూడా అసమానత లేని ఆర్థిక వ్యవస్థతోటి కూడుకున్న సమాజం ఏర్పడాలని చెప్పి ఒక సందర్భంగా నేను కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మారుతిరెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎల్లాగౌడ్, వీర్నపల్లి అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్,
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రఘురాం, ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం తదితరులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాజీ ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శంకర్ గౌడ్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓంకార్ యాదవ్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో నాగార్జున, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కనకయ్య, పశు వైద్య కేంద్రంలో డాక్టర్ సురేష్, కేడీసీసీ బ్యాంకులో మేనేజర్ కరుణశ్రీ, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గోవర్ధన్ తదితరులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్యా వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్దయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అమరవీరుల త్యాగాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రంరెడ్డి, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు అల్లం దేవేందర్, మాదాసి సతీష్ పాల్గొన్నారు. ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి విజయరమణారావు ఎమ్మెల్యే గారి సారథ్యంలో, ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి 6 గ్యారంటీలు ప్రజలకు అందే వరకు వినూత్నంగా పోరాటం జరుగుతూ ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు గసికంటి రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, బీజేపీ పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, బీఎస్పీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సంచు అనిల్ తదితరులు జెండా ఆవిష్కరించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజరాబాద్ జమ్మికుంట అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేష్, పట్టణంలోని వివిధ ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు. కాగా స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రవి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాజేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి మల్లేశం, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ భీమేష్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన దేశ స్వాతంత్రం కొరకు అమరులైన వారి త్యాగాలను కీర్తిస్తూ, వారి సేవలను కొనియాడుతూ, వారికి ఘనంగా నివాళులు అర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. వరుసగా 2వ సంవత్సరం మనందరి సమక్షంలో ఈ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం కాబట్టి మరి ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. మరి ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలందరికీ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీసీఈఓ వినోద్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, శాతవాహన యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లగొండ అనిల్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గణేష్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంపై ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ సంతుపట్ల అంజిరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.
పోర్తుగల్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనాథ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. తెలంగాణ తల్లి వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు తదితరులు జెండాను ఎగురవేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తిరుపతి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారి డాక్టర్ సహా బేజ్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయ భవనంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, పెరక సంఘం కార్యాలయం వద్ద అధ్యక్షులు గోపతి ఎల్లన్న, రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బీజేపీ పార్టీ ఆఫీస్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రపట్ల రామరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తం మొత్తం కూడా ప్రతి బూతు, ప్రతి మండలు, ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు, మరి మానీల శుద్ధి కార్యక్రమాలు, మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే భాగంగా ఈరోజు ప్రతి బూత్లో కూడా జెండా కార్యక్రమం. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే విజయ రమణారావు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్, వివిధ కుల సంఘాల కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బస్టాండ్లోని రాజీవ్ విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్, ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ప్రదీప్, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి సంపత్, సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ రవీంద్రస్వామి తదితరులు జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో చిన్నారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు బాసడగా అండగా నిలబడి ముందుకు పోయేటువంటి క్రమం. ఇటీవలనే మనకు 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా రావడం, ఇటీవలనే ప్రజాపాలన కూడా డిసెంబర్ 7న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి చేస్తున్న పనులు కూడా గుర్తు చేసుకొని రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని 2 లక్షల రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో 3వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు అల్లెం దేవేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ రైతు రుణమాఫీ సందర్భంగా ఈరోజు స్వీట్ల పంపిణీ హర్షాధిరేఖలు వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత రైతులను ప్రత్యేకమైనటువంటి కోణంలో చూసుకుంటూ 74,000 కోట్ల
బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఏనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి రైతాంగం అందరూ కూడా రానున్న కాలంలో కూడా అంచెలంచెలుగా 6 పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈనాడు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు రైతులంటేనే ప్రేమ మక్కువతో ఉన్నటువంటి అధికారులు వేతనాలు చెల్లించకుండా మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కార్పొరేషన్ కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన విజయ్ కార్పొరేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే బదిలీల పేరుతో అధికారులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా ఎదుట వాపోయాడు. కాంట్రాక్టు డ్రైవర్ అయిన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సఫాయి పనులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. జూనియర్లకు లంచాలు ఇచ్చిన వారికి సూటబుల్ జాబ్ ఇస్తూ డ్రైవర్ అయిన తనకు పారిశుద్ధ్య పనులకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని, ఈ విషయాన్ని కమిషనర్ మేయర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విజయ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం సముద్రాల గ్రామంలో చేపట్టిన మున్నూరు కాపు సంఘం నూతన భవనానికి ఆ సంఘం ప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొలిపెల్లి రవీంద్ర మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం సభ్యులు పరస్పర సహాయ సహకారాలతో భవన నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిల్లి రాజయ్య, మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, కానిశెట్టి బాలయ్య, ఉపాధ్యక్షుడు కోనవేని శ్రీనివాస్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి జెండాను సరిచేసి మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న ఆలయంలో ఈఈ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రామతీర్థపు మాధవి జాతీయ జెండాను ఎగరవేశారు. ఉపమండల పోలీస్ అధికారి కార్యాలయంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు జి రమేష్ బాబు, జయకుమారి, శ్రావణ్, శ్రీనివాస్, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు మారం కుమార్, అన్నారం ఉమారాణి, శ్రీనివాసరావు, సిరిగిరి చందు పాల్గొన్నారు. మన స్వాతంత్ర సమర యోధులు మరి ఎంతో ప్రాణాలకు తెగించి వారి త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పట్టణ సిఐ వీరప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేశారు. పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, పట్టణ ఎస్ఐ అంజయ్య, జిల్లెళ్ల రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐలు జమాలుద్దీన్, కన్నీరామ్, యాహియా బేగ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఉపమండల పోలీస్ అధికారి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ఫ్యాక్స్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ తుమ్ లక్ష్మీకాంతరావు, డైరెక్టర్లు రాజయ్య, మల్లేశం, సురేందర్, అమృత, బూలవ్వ, రమేష్, రాజు, వెంకటేశం, సీఈఓ లక్ష్మణ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎంఆర్ఓ మహేష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ రజిత, శ్రావణ్ కుమార్, ఆర్ఐలు సతీష్, మమత, సిబ్బంది రాజేశం, నిరంజన్, మాధవి, షార్మిలలు పాల్గొన్నారు. వేమ్లవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీనియర్ నాయకులు శ్రీకాంత్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, రామతీర్థపు రాజు, సిరిగిరి చందు, మారం కుమార్, పోతు అనిల్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తెలంగాణ చౌక్లో మున్సిపల్ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, మారం కుమార్ పాల్గొన్నారు. త్యాగమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛగా బ్రతికేలా మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి సమరయోధులను, త్యాగదనులను ఈ రోజని కాదు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి యొక్క త్యాగాలను, మరి వారు ఇచ్చినటువంటి దేశాన్ని మరి అదే విధంగా మరి అంతే వారికి రుణం తీర్చుకునే విధంగా మనందరం కూడా దేశ అభ్యున్నతిలో పాటుపడాలని చెప్పి మరొకసారి. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10 జంక్షన్లలో ఒక జాతీయ గీత ఆలాపన అనేది నిత్యం రోజు 9 గంటల సమయానికి వచ్చే విధంగా ఆడియో మరి ఆ సిస్టమ్ని అమర్చడం జరిగింది. ఆ జాతీయ గీతం వచ్చే సమయం మన వేములవాడ పట్టణ ప్రజలకి, యావత్ భారతావనికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఎంతోమంది త్యాగదుల ప్రతిఫలమే మనకి స్వాతంత్ర దినోత్సవం. మనం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదిరించుకొని మన పూర్వీకులు మనకి స్వాతంత్ర సమరయోధులు ప్రతిరోజు కూడా మరి జాతీయ గీతాలాపన ఒక 50 సెకండ్ల పాటు మరి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడనే, దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఒక 50 సెకండ్ల పాటు మరి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం మరి ఒక నిమిషం కేటాయించి మరి విద్యార్థి సంఘాలు అయితేనేమి, వ్యాపార సంఘాలు అయితేనేమి, వివిధ ప్రజాప్రతినిధులు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎక్కడ వాళ్ళు అక్కడ జాతీయ గీతాలాపన కోసం కేటాయించిన సందర్భంగా కోరుకుంటున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ తహసీల్దార్ లీలారాణి, ఆర్ఐలు అంజాద్, రవి, సీనియర్ అసిస్టెంట్ శశికుమార్, జూనియర్ అసిస్టెంట్స్ వంశీ, శారద, లత, చందు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కుమ్రయ్య, పాత సత్యలక్ష్మి, రమేష్, పీర్ మెహమ్మద్, తోట రాజు, రాంబాబు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాంకాళి చౌరస్తాలో జెండా పండుగలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుని పట్టణ ప్రజలందరికీ, మా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యూత్ కాంగ్రెస్ నాయకులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మల్లారం రోడ్, నంది చౌరస్తా నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు జాతీయ జెండాలు, వందే మాతరం నినాదాలతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మహనీయుల అడుగుజాడలో వేములవాడ నియోజకవర్గ యువత కానీ ఎంతోమంది అడుగుజాడలో మరి యువత అంతా నడవాల్సిందిగా మేము కోరుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఏదైతే ప్రేమ తత్వాన్ని మరి దేశం మొత్తం పంచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ ప్రేమ తత్వంతో మరి ప్రతి ఒక్క యువకుడు కానీ పెద్దలు కానీ మరి అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరోసారి దేశ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేములవాడలోని TUWJH 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ యూనియన్ ప్రతినిధులతో కలిసి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర దినోత్సవమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, కొత్వాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మారుపాక శ్రీహరి పాల్గొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. అదే దిశగా దాన్ని పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. TWJF ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షులు కొప్పుల ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ కౌన్సిల్ మెంబర్ MD యూసఫ్, జిల్లా అధ్యక్షులు రవి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం CEO బుర్గు సంతోష్ ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన NRI కులుముల ఫౌండేషన్ చైర్మన్ దామోదర యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో లయన్స్ క్లబ్, కులుముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లతో పాటు చీరలు, రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసే వారికి గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సతీమణి కాంతా కుమారి, యాదవ్ సంఘం జాతీయ కౌన్సిల్ మెంబర్ మహేందర్ హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి దామోదర యాదవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హనుమకొండ జిల్లాకు చెందిన మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డర్ టి రామకృష్ణకు కులుముల ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 చెక్కును ప్రోత్సాహకంగా అందించారు. అంతకుముందు కొత్తూరు గ్రామంలో 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రవీందర్ రెడ్డి, రాజేందర్తో పాటు కులుముల ఫౌండేషన్ సభ్యులు నాగరాజు, మహేందర్ పాల్గొన్నారు.
మనిషికి నష్టం వచ్చిందంటే పక్కనున్న మనిషి ఆదుకోవడానికి ఇష్టపడట్లేదు, పక్క నుంచి తప్పుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ కరోనా తర్వాత వచ్చినటువంటి ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఇలాంటి సేవా తత్వం ఇవ్వడం అనేది కొంతమందికి అలవాటు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తన వంతుగా ఏదో 100 రూపాయలు 250 రూపాయలు మనకి తెలిసినటువంటి పేదవాళ్ళకి ఇవ్వండి, మీకు భగవంతుడు ఎన్నో రెట్లు ఇస్తాడు. ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చామంటే మేమేమో ధనవంతులమై రాలేదు. నేను చిన్నప్పుడు ఒక కూలి పనికి వెళ్ళొచ్చాను, మీకు అందరికీ తెలుసో లేదో. కూలీ పని నుంచి వచ్చిన వ్యక్తి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్కి ఎదిగిందంటే పేదరికం అనేది అడ్డు కాదు. కాబట్టి మనకున్న దాంట్లో నుంచి మనము ఏమి చనిపోతే ఏం తీసుకోబోము. కాబట్టి మనకున్న దాంట్లో నుంచి మనము కొంతవరకు ప్రజలకు ఇచ్చినట్లయితే దేవుడు అంతకు 10 రెట్లు ఇస్తాడని నేను ఒకటి సాధించాలి, పేదోళ్లకు వర్క్ చేయాలి, మనుషులకు ఉన్నతంగా చదువులు చెప్పాలి. మనిషికి చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే సంపాదించుకోవచ్చు, ఉన్నతంగా ఉంటాడు. ఆ విధంగా ఒక డెవలప్మెంట్ అనేది ముఖ్యం. అది కావాలంటే దామోదర గారు ఈ కార్యక్రమం లోపల ప్రజల లోపల విజ్ఞత, జ్ఞానము, చదువు అనేది నేర్పుతున్నారు. కాబట్టి కొన్ని ఇటువంటి కార్యక్రమాల్లో విజయవంతం చేసినందరికీ నా శుభాకాంక్షలు. మేము ముందట ఉంటాం, కానీ వాళ్ళ వెనుక ఒక స్త్రీ శక్తి ఉన్నదంటే ఆ ఉన్నతంగా పోవడానికి నేను మేడంను తారీఫ్ చేస్తున్న. ఫస్ట్ టైం లక్ష్మణన్న గారి వైఫ్ను ఇంత బాగా మాట్లాడిన ప్రొఫెసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ థ్యాంక్స్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన అఖిల గాన్ల తిలకుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాన్ల తిలకుల సంఘం కార్యాలయం కోసం భూమి, భవన నిర్మాణానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కిరాణా షాపులు లేని కాలంలోనే గాన్ల కులస్తులు గానుగుల ద్వారా నూనె తీయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు విక్రయించేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందా సతీష్, కోశాధికారి జక్క మధుబాబు, ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్ది రాజమల్లు, కార్యవర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు. ఆటో యూనియన్ సమస్యల పరిష్కారానికి తరవంతుగా కృషి చేస్తారని ఆటో యూనియన్ నూతన అధ్యక్షులు బండారి కొమరయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాయుపుత్ర ఆటో యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బండారి కొమరయ్య, ఉపాధ్యక్షుడిగా అల్లంల పోషాలు, కోశాధికారిగా చిలుముల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం శంకర్, ఎండి రఫీ, నాగరాజు, కుమార్, బండారి రాజయ్య పాల్గొన్నారు. ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వాయుపుత్ర ఆటో యూనియన్ ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి నా ధన్యవాదాలు. వారి సంక్షేమానికి పనిచేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇదే పాఠశాలలో చదివి సిరిసిల్లలో ఉద్యోగం చేస్తున్న జ్ఞాత కిషోర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, వివిధ పార్టీల నాయకులు రాకేష్ గౌడ్, గజ్జెల ప్రశాంత్, బాలకృష్ణ, స్వామి, మాజీ సెక్రటరీ పోషయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వికలాంగురాలైన ఓ యువతిని గొంతు నులిమి కర్రతో బాది అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి రూరల్ మండలం నిట్టూరు గ్రామానికి చెందిన జోగుల శారద అనే దివ్యాంగురాలను సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఇంట్లో దూరి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉన్న కూతురుని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మంచాలనే ఉండేది, నేను మంచాలనే పడుకోమంటా, మంచాలనే టిఫిన్ అన్నీ పెట్టిపోతాం. దీనివల్ల కూడా మంచాలనే పడుకోబెట్టినా, మంచాలనే పడుకోబెట్టా అని చెప్పిపోయింది. పోయినాక బయట ఉన్నామేను లోపలికి తీసుకెళ్ళి అది ఎప్పుడు జరిగిందో ఎవరు తీసుకుపోయారో తెలియదు. ఏమైంది? చనిపోయిందా? లోపలికి తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టారు. ఫ్యాన్ బయట ఉన్న ఫ్యాన్ లోపలికి తీసుకుపోయి ఫ్యాన్ లోపలే పెట్టారు, కుర్చీ లోపల వేసి ఇట్లా కుర్చీలో నేను వచ్చేసరికి కుర్చీలో మెడలు ఇట్లా పోయింది, కాళ్ళు ఇట్లా దాపుకునింది, చనిపోయింది. ఏమైందంటే వాళ్ళు చెప్తలేదు. నేను తొందరగా తీసుకొని కాళ్ళు వేసుకొని సార్ అని నేను ఇట్లా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.